పూరా లోకల్. సో ఇక్కడ ఏదైతే హైడ్రా వచ్చి గాజుల రామారావు ప్రాంతంలో అయితే గనక కొన్ని ఇళ్ళనైతే పడగొట్టిందో, కూల్చడం జరిగిందో, ఇక్కడ అదే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళైతే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఎప్పుడొచ్చారు? ఎలా కూలగొట్టారు? ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి. హాయ్, నమస్తే అమ్మా. నమస్తే. ఏ టైంలో వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చి కూలగొట్టారు? 6 గంటలకి వచ్చిర్రు, 4 గంటలకు వచ్చిర్రంట. అక్కడ ఉన్నరట మేడము. ఉమ్, మాకు తెలియదు. ఉమ్, మేము పొద్దుగాల లేచే కల్లా మొత్తం వస్తుర్రు ఇక్కడ. ఉమ్, ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళి వస్తుర్రు ఇక్కడ నడుచుకుంటా. ఉమ్, మేము వచ్చే కల్లా మొక్కలు కడుక్కోలేము, లేచి ఇంట్లోకి వెళ్ళి లేచి ఉమ్, ఇదే చూసే కల్లా వచ్చి గుల కొడుతుంటే అక్కడిక్కడ ఉరుకులాడుకుంటూ ఆపుకుంటున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేరు. ఉమ్, మరి రేవంత్ అన్న చెప్పిండా, ఎవరు చెప్పిర్రా ఇక్కడ ఉన్నారు గుల కొట్టమని? చెరువు అది ఇది అని. చెరువు ఏం కాదు మేడము, ఉమ్. అంత కోరిది. కోరి అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పిల్లలు ఇన్నే ఎన్ని పుట్టిర్రు, ఇన్నే సంవత్సరాల పెరిగిరు. నుంచి? ఓ 35 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు మా కొడుకులకు. ఉమ్, అప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ, ఇండ్లు లేవు. మరి జాగాలు లేనప్పుడు మేడ ఉండాలి మేడం. ఉమ్. ఆ? మేము ఇక్కడ ఇక్కడ ఇల్లు మీరే కట్టుకున్నారా? మేమే కట్టుకున్నాం. ఎలా భూమి కొనుక్కున్నారా మరి మీరు? కొనుక్కోలేం మేడం, ఉమ్, ఇది కోరి కాదా, మేము కొట్టిన కోరే ఇది. ఉమ్, మేము కొట్టిన కోరి మేమే గుడుపుకుంటామని లారీలు తెచ్చుకొని మేమే గుడుపుకున్నాం. తెల్లని దాకా గుడుపుకొని పొద్దుగాల గిడి లేవల్ చేసుకొని అంత ఎత్తుండే మేడం. అగో అవును. ఈ కోరి ఆ, అంత ఎత్తుంటే గుడుపుకొని ఇంత లేవల్ చేసుకొని మాకు ఇంత గూడు కావాలని కట్టుకున్నాం మేము. ఉమ్, ఇది కట్టుకున్నాము. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉమ్. ఇప్పుడు గులగొట్టింది. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇప్పుడు ఇది కోలుకుంటుంది. గవర్నమెంట్ భూమి అంట. గవర్నమెంట్ భూమి ఎట్లా అవుతుంది మేడం? మేము కోరి కొట్టినాం. మేము మా మొగళ్ళు బరమ దెబ్బలేసి చచ్చిపోయిర్రు. మా కొడుకులకి ఇండ్లు లేవు, మేము ఉన్నాం అమ్మలము, మా మొగుళ్ళు చచ్చిపోయారు. ఏదో మా కొడుకులు ఇంత తెలివి ఆడీడ చదువుకోలే, లారీలు నడిపించుకొని ఇంత లారీలు తెచ్చుకొని డేవాలు రాయి బతుకుతారు. ఆ డేవాలు రాయి ఇంత కోరి గుడుపుకుందాం, అది గుడుపుకుందాం అని అక్కడిక్కడ గుడుపుతారు కదా మేడం. ఇక్కడ కూడా ఇక వాళ్ళే లారీలు ఇళ్ళని పట్టుకొని గుడిపి మేము కట్టుకొని ఇంత పసి ఇందాల పనికి పోతారు మా కోడళ్ళు. ఇంత పసి వాళ్ళకి ఇళ్ళకి చూపెట్టుకుంటా కట్టుకుంటా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉండేవారు? మా అంతకుముందు సొంతం ఇక్కడ కాడిపల్లి, కడపల్లి. మెదక్ డిస్టిక్, మెదక్. నర్సపురం అవతల కాడిపల్లి. అయితే ఇక్కడ బతకనికి వచ్చినాం మేము. అక్కడ రాయి పని లేదని ఉమ్, ఇక్కడ రాయి కొట్టి ఇవన్నీ మిషన్లు ఉండే కదా, ఇవన్నీ కోరిలు కొట్టి రాయి కొట్టి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చారు కేసీఆర్ ఇక్కడికి? పవిత్రం కంటే ముందే వచ్చినాం మేము. అంతకు ముందే వచ్చారు. అంతకు ముందే వచ్చినాం. ఉమ్, మేము వచ్చినాకనే కేసీఆర్ పవిత్రం వచ్చింది. ఉమ్. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమనలేదు. ఏమి లేవు. ఎన్టీ రామారావు చేసిండు వడ్డేళ్ళకు. వడ్డేళ్ళకి ఏమైనా న్యాయం చేస్తుండా మేడం? వడ్డేళ్ళని అంటుండ్రు ఎవరన్నా? ఒక్క 10,000 జీతం ఉందే వడ్డేళ్ళకు. లంబడోళ్ళకు, మాదిగోళ్ళకు, లంబడోళ్ళకు, మాదిగోళ్ళకు, ఇంకెవరికి మాలోళ్ళకు, రెడ్డీసులకు, అర్జాన్సులకు, వాళ్ళకి ఇళ్ళకు ఉన్నాయి జీతాలు. మా వడ్డేళ్ళకు ఉన్నాయా? మేము రాయి కొట్టుకుంటా, ఆయనకి రోళ్ళు వేసుకుంటా, బిల్డింగులు కట్టుకుంటా, సన్నకంకర గుద్ది, అది గుద్ది, బండల మీద ఉండి గాజులు లేకుండా అవి లేకుండా చేస్తే బతికి. ఇప్పుడు ఇలా బ్రతుకుతుంటే ఇప్పుడు మా అప్పుడు పెద్దలు ఉన్నప్పుడు రాయికెళ్ళి లేనప్పటి నుంచి బతికి మాది ఇదే. ఇదే బతుకు కదా మాది. అవునా? ఇప్పుడు ఉందా ఏమన్నా? మా పిల్లలకు ఉన్నాయా డ్యూటీలు? ఏం లేదు. ఎవరికన్నా మాకు బిల్డింగులు ఉన్నాయా వడ్డేళ్ళకు? వడ్డోడే అన్న లీడర్ అయ్యిండు, డ్యూటీ చేస్తుండ 50,000 డ్యూటీ, ₹1,00,000 డ్యూటీ. బిల్డింగులు ఉన్నాయి, 10 బిల్డింగులు వడ్డేళ్ళ కానీ చెప్పుర్రు మాకు. మరి మీకు ముందే చెప్పారు వాళ్ళు వచ్చే ముందు మేము ఏం వస్తాం ఇలా చెప్పలే కోలుకుంటాం? మేడం, మాకు ఏం చెప్పలేరు. నోటీస్ అన్న పంపియాలి. ఇట్లా వస్తాం మేము ఈ రోజు గులగొట్టనీకి. ఏంటి గులగొడతాడు? ఇది మేము కొట్టిన కోరి. మాకు హక్కు ఉండదా? చెల్లు ఉన్నది ఎక్కువ. చెల్లు గూడి చెరువు ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? చెరువు అక్కడ ఉంది మేడం, ఆ కట్టెలకు ఉంది. ఇదేమో మొత్తం కోరిది, మేము కొట్టిన కోరి. అగో మొత్తం కోరిది, ఆ గాడ దాకా కోరే మేము కొట్టింది. ఇటు మొత్తం కోరేది. చెరువు అక్కడ ఉంది. సో ముందు చెప్పకుండానే సడన్ గా వచ్చి కూల్చేసారు. సదడంగా వచ్చి మబ్బుల నుంచి వచ్చి పైత్రం కట్టుకొని అక్కడిక్కడ గుడుపుకొని బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళని విడిచిపెట్టిండు. ఇక మా మీద పడ్డాడు. వడ్డేళ్ళని గుడుపుదాం. వడ్డేళ్ళకి ఏమి న్యాయం చేసిండు? న్యాయం చేయాలి కదా వడ్డేళ్ళకి కూడా. చెప్పారా మీకు మాత్రమే మాకు కూల్చామని చెప్పలే, చెప్పేసి? చెప్పలే, ఏమి చెప్పలే. వచ్చేదాకా తెలియదు మాకు. 6 గంటలకు 4 గంటల కల్లా వచ్చేసిర్రు ఇక్కడ.
మేము మొక్కలు కూడా కడుక్కోలేము మేడం ఆయన పండుగ పెద్దరామాస పండగ జరుపుకున్నారా మరి పండుగ లేదు ఉపాసం 4 గంటల దాకా ఉపాసం ఉన్నాం మేడము 4 గంటలకి ఇంత వండుకొని కరెంటు లేదు ఏం లేదు 4 గంటలకి ఇంత వండుకొని కారం రొట్టెన తిన్నాం ఇది యానలకి యానవాడే కొద్ది వీళ్ళు ఇళ్ళల్లా దోమలు గరిచే కొద్ది ఇట్లుంటే న్యాయమేనా మేము వడ్డెళ్ళం మరి రోడ్లకు రాయి ఇచ్చినాం మేము 3 రోజులు రాయి మా కంకర్ లేనిది రోడే లేదు మీకు రేవంత్ రెడ్డికి ఉందా ఎన్టీ రామారావుకి ఉందా చంద్రబాబు నాయుడుకి ఉందా రామారావు చేసిండు మాకు రేషన్ కార్డు ఇప్పించిండు ఇప్పుడు గవే ఆయన ఇచ్చిన కార్డులు ఆయన ఇచ్చినవి ఉన్నాయి మాకు మా అప్పులు మాఫీ చేసి ఎవరి ఇళ్ళ కాలం తోలిచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక ఎవరికి అందుతున్నాయి మాకేం అందలేదు ఇంతవరకు 4,000 పింఛన్ ఇస్తాడు అది లేదు ఏమో రైతు బంధు ఇస్తాడు అవి 2,500 ఆడళ్ళకి ఇస్తాడు అవి లేవు ఇంకేమేమో చేస్తాడు చీరలు లేవు ఏం లేవు ఇంతవరకు రాలేవు మరి ఎప్పుడు ఇస్తాడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆ చీరలు ఇస్తే బాగాలేవు కాలబెట్టిండు అని అన్నాడు మరి ఈయన ఒక 1500 వేయాలి కదా అకౌంట్లో మంచి చీరలు తెచ్చుకోర్రని ఈయన చోటు చీరలు పంపిస్తాడు మరి ఇంకెన్నాడు చీరలు లేవు ఏం లేవు మళ్ళా మహిళా సంఘంలో గ్రూపులు ఉన్న వాళ్ళకే అన్నాడు గ్రూపులు ఉన్న వాళ్ళు వేస్తేనే గెలిచిండా అట్లా అనొద్దు కదా మేడం మహిళలు అంటే అంత ఒకటే మహిళలకు అందరికి ఇవ్వాలి విన్నావా మళ్ళీ మొగోళ్ళకి లేదు మొగోళ్ళు లేని ఆడోళ్ళు ఎడకెళ్ళి వచ్చిర్రు బస్సు పిరి అని ఆడోళ్ళకి మాత్రమే మళ్ళా మొగోళ్ళకి లేదు మరి అదేం పద్ధతి మీకు న్యాయమేనా మీకు ఈడిగే వాళ్ళకి మీకు న్యాయమే కావచ్చు మాకు మాత్రం న్యాయం కాదు మేమైతే ఎక్కడ పోము మేము ఎక్కడ పోము మాకు ఆ బస్సు కూడా మాకేమి లాభం లేదు ఉన్నాం కానీ అవి మాఫీ చేస్తా అన్నాడు చేసిండా కాబట్టి ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలన్నీ కూడా డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు వేస్తామని చెప్పేసి మిగతా వాళ్ళు కాదు కానీ మీకైనా వచ్చాయా ఏవి రాలేవు ఇంకా మరేమి ఎన్ని రోజులు ఉంది బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది కదా మొదలైంది మరి ఇంతవరకు జాకెట్ ఎప్పుడు పెట్టి కుచ్చుకుంటాం అది ఏ చీరను పట్టు చీరనా మరి ఎంత మంచిది పంపిస్తాడు ఈయన అదే జాకెట్ కావాలి కదా పాలు కావాలి దానికి అస్తరు కావాలి ఒట్టి చీర పంపించగానే అయిపోయాను కూలి 250 300 ఉంది మరి అవి కుట్టుకోవాలి కావాలి కదా మాకు మరి ఇంకా పంపించలేడు అవి పంపించకుంటే మన మేడం మాకు ఇండ్లు ఉంటే చాలు మా బతకనోళ్ళ కన్నా ఇంత 10 రూపాయలు వేసి వడ్డోళ్ళని ఒక సాయం చేయాలి ఓ రీతికి తేవాలి ఇంకెన్నడు తెస్తాడు మేము సావనికి అయినా మా పిల్లలన్నా ఓ రీతికి తెస్తే మాకు సంతోషమే కదా సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ కూడా వీళ్ళు చెప్పలేదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైదరాబాద్ వచ్చారు వాళ్ళ ఇళ్ళనైతే కూలగొట్టారని చెప్పేసి వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరొక ఆమె అయితే మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము నా పెళ్లికి కానీ చేసుకొచ్చిందమ్మా. వాడు ఇటే ఉన్నాడు, ఇటే చచ్చిపోయిండు, ఇటే పోయిండు. మా కొడుకు కూడా బరం తగిలి చెయ్యిడికి పోయింది, కావాలంటే పెడతాం. వీడు ఒకటే చైతం తింటాడు, ఇదే చైతం దాకా ఇదే చైతం తింటాడు. ఇల్లు మొత్తం కూల్చేసారా? అన్ని గుడి చేసాడు, ఇల్లు మొత్తం గుడి చేసాడు, అందరి గుడి చేసాడు. మా అన్ని చెప్పకుండానే వచ్చారు మేడం. 5 గంటలకే వచ్చారు. దాని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొత్తం దిగి బులోట్లు మాకు చెప్పకుండా గుడిపేసారు కాలు మొత్తం. మరి ఇయ్యాలి కదా, ఇది వస్తే గుడిపేస్తాను రా, మీరు ఎక్కడన్నా వండి చూసుకోండి అని నోటీసు పంపాలా లేదా? ఏమైనా ఇస్తామని చెప్పేసి అన్నారా? ఏమి లేదు, కాలు మొత్తం ఏది లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, అవన్నీ ఇయ్యాలి కదా. ఏమి ఇస్తలేడు. మరి ఇందిరామిన్లు ఇస్తాడు, అవన్నీ ఇయ్యాలి కదా. కేసీఆర్ కట్టి పెట్టి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అని శిల్పులు ఇచ్చి అవి ఇచ్చి ఆడపోయిండు. ఈడు ఇందిరామిన్లు ఇస్తా మీకు నా సాయం చేస్తా, డబుల్ పిరి గ్యాస్ పిరి రేవంత్ రెడ్డిది 6 నామియాలన్నాడు. 4,000 పింఛని, 4,000 6 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇదేది లేదు. మరి ఇంకేముంది, వడ్డోళ్ళకి సాయం చేయమని ఆయన రమ్మని రేవంత్ రెడ్డి. వడ్డోళ్ళకి సాయం చేసి ఇదంతా కబ్జా పెట్టుకోమని ఆయన, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి ఇదంతా కబ్జా పెట్టుకోమని ఆయన కనబడ్డదేమో. అవన్నీ సరిపోతలేవు. ఇంకా అక్కడ బొమ్మ దింగంపల్లి అవతల లంబడల్లో పెట్టుకుండు 10 ఎకరాలు ఎంతనో, అవన్నీ సరిపోతలేవు. ఇది కూడా పెట్టుకోమ్మాను,
పెట్టుకొని మాకు డబుల్ బెడ్రూమ్ చూపెట్టి కూలగొట్టుకోమని. ఓకే సో ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పేసి కోలు కొట్టేస్తున్నా కానీ మీకు డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు కావాలి అంతే మా కోరిక.